ఎలా ఉన్నారు? బాగున్నారా? మా కొండపల్లికి 10 మినిట్స్ దూరంలో ఉన్న పవిత్ర సంగమాన్ని అయితే మీకు చూపించబోతున్నాను. ఈ పవిత్ర సంగమం ఇబ్రహీంపట్నం మండలం దగ్గర అయితే ఉందండి. నేను 8 మంత్స్ బిఫోర్ పవిత్ర సంగమం పరిస్థితి ఎలా ఉందో చూపించాను. యాక్చువల్గా అండి 30th జూలై 2016లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పవిత్ర సంఘాన్ని స్టార్ట్ చేశారు. పవిత్ర సంఘం అంటే కృష్ణా గోదావరి నదుల కలయికని ఈ పవిత్ర సంగమం అంటారు. అప్పట్లో కృష్ణానదికి అన్ని రకాల హారతులు ఇచ్చి కృష్ణానది గురించి, విజయవాడలో వెలిసిన కనకదుర్గమ్మ గురించి చక్కగా చెప్పేవారు. చాలామంది ఆ హారతులు చూడడానికి వచ్చేవారండి. చాలా పీస్ఫుల్గా ఉండేది, గ్రీనరీగా చాలా బ్యూటిఫుల్గా ఉండేది. ఏమైనా ఫెస్టివల్స్ అయితే హారతి ఇచ్చిన తర్వాత క్రాకర్స్ని కూడా కాల్చేవారు. అవి చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారండి. చాలా బ్యూటిఫుల్గా ఉండేది. కానీ 1 year బిఫోర్ వెళ్ళి చూస్తే ట్రీస్ అన్నీ ఎండిపోయి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసి ఉంది. కానీ మళ్ళీ ఇప్పుడు పవిత్ర సంగమం దగ్గర చాలా బాగుంది అని చాలామంది చెప్పేసరికి సరే అనేసి మేము కూడా వెళ్ళి చూద్దాం, మీకు ఇప్పుడు ఎలా ఉందో చూపిద్దామని అయితే మేము బయలుదేరాము. పవిత్ర సంగమం దగ్గరికి అయితే వచ్చేసాము. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 6 అయిందండి, సంధ్యా సమయము. క్లైమేట్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. సూర్యుడు అస్తమిస్తూ ఒక పక్కన చల్లని గాలులు వీస్తూ చాలా ప్లెజెంట్గా ఉంది. ఇప్పుడు పవిత్ర సంగమం పరిస్థితి గురించి నేను చెప్పలేదు కదా, బాగుందండి, చాలా నీట్గా ఉంది. నదిలో వాటర్ కూడా క్లీన్గా ఉన్నాయి. ఇక గ్రీనరీకి విషయానికి వస్తే మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. చాలామంది ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా టైం స్పెండ్ చేసి వెళ్తున్నారు. మేము కూడా బ్యూటిఫుల్ లొకేషన్ని చూస్తూ కొన్ని పిక్స్, వీడియోస్ తీసుకున్నాము. మా కౌశికి స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత ఇక నేను, మా వారు, కౌశి ఇక్కడికి వచ్చాము. పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా గేమ్స్ ఉన్నాయండి. ఇక మా కౌశి ఆగుతాడా చెప్పండి, ఆడడం అయితే మొదలు పెట్టాడు. వాడు ఆడుకుంటూ ఉంటే నేను, మా వారు ఆ నది ఒడ్డున కూర్చొని కృష్ణానదిని చూస్తూ ఒక పక్కన చల్లని గాలి వీస్తూ బ్యూటిఫుల్ టైం అయితే స్పెండ్ చేసాము. ఇక్కడ ఆడుకోవడానికి గేమ్సే కాదండి, చాలా ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు. పానీపూరి అని, మూరి మిక్చర్ అని, ఇక ఐస్ క్రీమ్ షాప్స్ అని చాలా ఉన్నాయి. కృష్ణానది దగ్గర కాసేపు పీస్ఫుల్గా టైం స్పెండ్ చేసి పిల్లల్ని ఆడిపించి ఫుడ్ ఎంజాయ్ చేయడానికి అయితే బెస్ట్ ప్లేస్ ఇది. ఇక్కడ గేమ్సే కాదండి, బుల్లి కార్స్లో, బైక్స్లో పిల్లల్ని ఎక్కించి ఆడిపించడానికి కూడా ఉన్నాయి. మాల్స్లో మనం చూస్తూ ఉంటాం కదా, అలా పిల్లలైతే నిజంగా కార్స్, బైక్స్ నడిపేస్తున్నట్టు భలే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చూడండి, ఒక పక్కన ఇలా పిల్లలు ఎంజాయ్ చేస్తూ, ఓ పక్కన ఫుడ్ స్టాల్స్, ఓ పక్కన రివర్ వ్యూ. సూపర్ కాంబినేషన్ కదా. ఫ్యామిలీస్ అయితే చాలామంది వచ్చి భలే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈవినింగ్ టైం ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేస్తూ మన స్ట్రెస్ అంతా పోయేలా ఆ రివర్ వ్యూ చూస్తూ ఉండడానికి బెస్ట్ ప్లేస్. ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూ చూడడానికి మనం ఎక్కడెక్కడికో ఎంతో ఖర్చు పెట్టుకుని వెళ్తూ ఉంటాము. అలాంటిది ఎటువంటి ఖర్చు లేకుండా ప్రశాంతంగా టైం స్పెండ్ చేయడానికి, ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయడానికి అయితే ఇంతకన్నా మంచి ప్లేస్ ఉండదేమో. మేము ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఇక కృష్ణానది దగ్గర తలపై నీళ్లు చల్లుకుని దండం పెట్టుకున్నాము. నీళ్ళైతే అండి నిండుగా ఫ్రెష్గా ఉన్నాయి, గోరువెచ్చగా ఉన్నాయి. చాలామంది అయితే నదిలో స్నానం చేస్తూ భలే ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే మాకు నదిలో దిగి ఎంజాయ్ చేయాలనిపించింది. కానీ మేము వాటర్ ఎలా ఉంటుందో అని వేరే డ్రెస్సెస్ తీసుకువెళ్ళలేదు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే చక్కగా హ్యాపీగా వెళ్ళి ఆ వాటర్లో ఎంజాయ్ చేయండి. చాలా బాగున్నాయి, వాటర్ క్లీన్గా ఉన్నాయి. ఒక పక్కన సన్సెట్, ఒక పక్కన ఆ వాటర్ ఫ్లో చూస్తుంటే అండి మనసుకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. భలే అనిపించింది. ఆ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే అసలు అక్కడి నుంచి రాబుద్ది కాలేదు. చల్లని గాలి వీస్తూ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే బాగా ఎంజాయ్ చేశాను. ఇక నేను ఆ కృష్ణానది నీళ్ళు చల్లుకొని దండం పెట్టుకున్న తర్వాత మా వారు, కౌశి కూడా ఆ కృష్ణానదికి దండం పెట్టుకొని వచ్చారు. ఆ లొకేషన్, ఆ బ్యూటిఫుల్ వ్యూ చూస్తుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాలనిపించింది. చాలామంది వాకింగ్ చేసేవాళ్ళు, నదిలో స్నానం చేసేవాళ్ళు, పిల్లలతో గేమ్స్ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు, స్నాక్స్ ఒకటి కాదండి, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఈవినింగ్ టైం ఫ్యామిలీతో మంచి స్పెండ్ చేయడానికి ఏ మూవీకో, ఏ మాల్కో వెళ్ళవలసిన అవసరం అయితే ఏమీ లేదు. ఈ ప్లేస్కి వస్తే ఫుల్ ప్యాకేజ్ లాగా భలే ఎంజాయ్ చేస్తారు. అంత బాగా నచ్చేసింది నాకైతే. ఇంకా కృష్ణానదికి హారతులు కూడా మొదలు పెడితే బాగుండి అనిపించింది. కానీ ఇలాగైనా ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసాం మేము.
చూడండి ఇక్కడికి చాలామంది డాగ్స్ని కూడా తీసుకువస్తూ వాటికి వాకింగ్ చేయిస్తూ వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ డాగ్స్ కూడా భలే ఎంజాయ్గా హ్యాపీగా తిరుగుతూ ఉన్నాయి. రివర్ వ్యూ ఎంజాయ్ చేసిన తర్వాత ఏమైనా తిందామని అయితే పైకి వచ్చేసాము. ఫుడ్ తినడానికండి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. రివర్ దగ్గర ఈ విధంగా స్టెప్స్ ఉంటాయండి. చక్కగా కూర్చొని ఆ రివర్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది చూడండి చక్కగా కూర్చొని వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ క్లైమేట్ని. చీకటిగా ఉంది. ఏ వద్దు వద్దు వద్దు. ఈ లైటింగ్స్ పడిపోతున్నాయి. మా కౌశిక్ గేమ్స్ అన్నీ ఆడేసిన తర్వాత మేము కూడా కాసేపు రివర్ దగ్గర టైం స్పెండ్ చేసిన తర్వాత ముగ్గురు ఏమైనా తిందామని అయితే వచ్చేసాము. మేము మూరి మిక్చరు, మా కౌశి అయితే మసాలా పూరి ఆర్డర్ చేసుకున్నాడు. ఈ తినే దగ్గర కూడా చూడండి చక్కగా వేప చెట్టు ఉండి చల్లని గాలి వీస్తూ చక్కగా ఉంది. పానీపూరి ఇవ్వండి, ప్లేట్ బఠానీ మిక్చర్ ఇవ్వండి, మసాలా పూరి అంటే మసాలా పూరి అంటే ఒకటి, మిక్చర్ ఒకటి. మా కౌశికి పానీపూరి అంటే చాలా ఇష్టం. ఈసారి మసాలా పూరి కావాలట. ఇక చూడండి పిల్లలు భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రాంపోలియన్ ఎక్కడానికైతే 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక ఫుడ్ విషయానికి వస్తే ఈ మూరి మిక్చర్ అయితే చాలా చాలా టేస్టీగా అనిపించిందండి. ఇక పానీపూరి ఇక మసాలా పూరి అయితే నాట్ బ్యాడ్గా ఉంది. ఒక పక్కన చల్లని గాలి వీస్తూ క్లైమేట్ సూపర్గా ఉండడంతో మేము మూరి మిక్చర్ తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఫుడ్ని చేసే విధానం ఏదో చేసేస్తున్నామా అన్నట్లు కాకుండా చూడండి చక్కగా గ్లౌజ్ వేసుకొని ఆవిడ ఈ మూరి మిక్చర్ కానీ పానీపూరి కానీ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. మా కౌశి అయితే ఈ మసాలా పూరి తింటూ ఫుల్ హ్యాపీ అయ్యాడు. టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందట వాడికి. నాకైతే సోసోగా నచ్చిందండి, అంత అనిపించలేదు. నాకైతే మూరి మిక్చరే సూపర్గా అనిపించింది. అదే చూద్దామని. తర్వాత మావారు ఇక పానీపూరి కూడా ఎలా ఉందో చూద్దామని అయితే అది కూడా ఆర్డర్ చేశారు. వేడిగుంది. పానీపూరి అయితే నాట్ బ్యాడ్గా ఉంది. పక్కనే చూడండి ఇలా ఐస్ క్రీమ్ షాప్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక మా కౌశి అయితే ఇంకా తినడం అవ్వలేదు. వాడికి పూరీలకి హోల్స్ చేసి ఇవ్వలేదు. ఇక నేను కొన్ని చేస్తే మా వారు కొన్ని అయితే అవి హోల్స్ చేసి ఇస్తున్నాడు.
చూడండి లొకేషన్ లైటింగ్స్తో సూపర్గా ఉంది. ఇంకా ఆ టైంకి అయితే ఇక 7 అలా టైం అవుతూ ఉంది. ఈ వేప చెట్టు దగ్గరే అమ్మవారి టెంపుల్ కూడా ఉందండి, మీకు చూపిస్తాను. మేము ఇదివరకు వెళ్ళినప్పుడైతే చెట్టు కింద అమ్మవారిని పెట్టి ఉంచారు. ఇప్పుడైతే ఒక చిన్నగా రేకుల షెడ్ వేసి గుడిలా కట్టారు. ఇదిగోండి ఈ విధంగా అమ్మవారిని అయితే ఈ విధంగా వేప చెట్టు దగ్గర ప్రతిష్ఠించారు. ఇదివరకైతే చెప్పాను కదా నార్మల్గా ఉండేది, ఇప్పుడు రేకుల షెడ్ వేసి ఈ విధంగా అమ్మవారికి పూజలు చేస్తున్నారు. ఇక మేము కూడా అక్కడ దండం పెట్టుకున్నాము. ఇక్కడ అమ్మవార్లే కాదండి, ఆంజనేయ స్వామి ఇంకా శివయ్య టెంపుల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా నేను మీకు చూపిస్తాను. మేము దండం పెట్టుకుని వచ్చేలోగా మా కౌశిక్ తినడం అయితే అయ్యింది. ఇక మేము అన్నీ కూడా ఇంకా గేమ్స్ ఏమి ఉన్నాయి అవన్నీ కూడా చూస్తున్నాము. చూడండి ట్రాంపోలియన్ అనేది ఒక చోటే కాదు, ఇలాంటివి 2-3 ఉన్నాయండి. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బైక్స్ కార్స్ అటువైపు ఇటువైపు అలా చాలా అయితే ఉన్నాయి. పిల్లలైతే చక్కగా ఎక్కి వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదండి ఇక్కడ పిల్లలు కొనుక్కోవడానికి కొన్ని బొమ్మలను కూడా అమ్ముతూ ఉన్నారు. లైటింగ్స్తో ఉన్నవి, తిరిగేవి, ఆడేవి అన్ని రకాల బొమ్మలు అయితే ఉన్నాయి. ఇదిగోండి ఈ బొమ్మలే. బొమ్మలు, ఫుడ్ స్టాల్స్ ఇంకా అవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంటే ఇంకా ఈ రకమైన గేమ్స్ అయితే ఉన్నాయి. కొంతమంది పిల్లలు అప్పుడే ఆడుకుని వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పటికే 7:30 అయిపోయింది. చూడండి ఎన్ని రకాల గేమ్స్ అయితే ఉన్నాయో. పిల్లలు అయితే వచ్చారంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఫుడ్ కానీ గేమ్స్ కానీ అన్నీ కూడా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయండి. అన్నీ అఫోర్డబుల్ చేసేలాగే ఉన్నాయి. జస్ట్ 30 రూపీస్ ఆ విధంగానే ఉన్నాయి. పిల్లలైతే వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక అవన్నీ చూసుకొని ముందుకు వెళ్తే చూడండి ఇక్కడ సంగమేశ్వర సహిత ఆంజనేయ స్వామి మందిరం ఉంది. లింగాకారము ఇంకా ఆంజనేయ స్వామి ఇద్దరూ ఉన్న టెంపుల్ అయితే ఇక్కడ ఉంది. చూడండి ఇటువైపు కూడా మనము కృష్ణానది వైపుకు వెళ్ళచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. చూడండి ట్రీస్తో చాలా అందంగా ఉంటుంది. ఇదిగోండి మీకు ఆ టెంపుల్ కూడా చూపిస్తాను. ఇదివరకు ఎప్పుడు ఈ టెంపుల్ని అయితే చూడలేదు. ఈ టెంపుల్ని కొత్తగా నిర్మించినట్లు ఉన్నారు. చూడండి లింగాకారము ఇంకా ఆంజనేయ స్వామి ఇద్దరిని కూడా చక్కగా దర్శించుకున్నాము. చక్కగా పవిత్ర సంగమానికి వస్తే అండి అటు కృష్ణానదిలో స్విమ్మింగ్ ఇంకా బ్యూటిఫుల్ వ్యూ ఎంజాయ్ చేయడానికి ఇంకా పిల్లల గేమ్స్ ఇంకా ఫుడ్ అన్ని విధాలుగా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి శివయ్య ఉన్న బోర్డు. మహాశివరాత్రి రోజు భక్తులకి పుణ్యస్నానాలు చేయడానికి ఈ విధంగా బోర్డు పెట్టినట్టున్నారు. కార్తీక మాసమని మాఘమాసమని చాలామంది భక్తులు వచ్చి ఈ కృష్ణానది ఈ పవిత్ర సంగమంలో చక్కగా స్నానాలు చేస్తారు. చూడండి ఈ చుట్టుపక్కల కూడా ఈ విధంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇక మేము అవన్నీ చూసుకుంటూ ఇక ఇంటికైతే బయలుదేరాము. ఎందుకంటే మా రోహిత్ ఇక కాలేజ్ నుంచి వచ్చే టైం అయితే అయిపోతుంది. ఇంకా అందుకని మేమైతే బయలుదేరిపోయాము. చూడండి వెళ్ళే దారి కూడా ట్రీస్తో లైటింగ్స్తో చాలా బాగుంది.
ఈ సైడ్ కూడానండి ఒక పక్కన అపార్ట్మెంట్స్ కూడా కడుతున్నారు ఈ రివర్ వ్యూ ఉండేలాగా. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, మీకు చూపిస్తాను. అంతేకాదండి, ఇక్కడ నేను ఇంకో విషయం కూడా మర్చిపోయాను. ఈ పవిత్ర సంగమంలో బోర్డింగ్ చక్కగా బోట్స్ మీద స్పీడ్ బోట్ అని ఆ విధంగా సర్వీసెస్ కూడా చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక చక్కగా వెళ్ళి అక్కడ హ్యాపీగా బోట్ షికారు చేయొచ్చు. ఇదిగోండి బోటింగ్ పాయింట్. మేమైతే ఇక వెళ్ళలేదు, టైం అయిపోతుందని ఇక వెళ్ళిపోయాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే హ్యాపీగా వెళ్ళి బోట్ షికారు చేయవచ్చు. ఏ బోట్ ఎక్కాలన్నా సరే కూడా అక్కడ సర్వీస్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. అంతేకాదండి, అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ సౌకర్యం కూడా ఉంటుంది. ఇదిగోండి నేను అపార్ట్మెంట్స్ అని చెప్పాను కదా, ఇదిగోండి ఇవే కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చక్కగా రివర్ వ్యూ ఉండేలాగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అపార్ట్మెంట్స్. ఇక మేమైతే ఇబ్రహీంపట్నం ఇక ఇంటికైతే రిటర్న్ అయ్యాము. ఇదేనండి ఇబ్రహీంపట్నంలో ఉన్న రింగ్ సెంటర్ అంటారు. ఈ విధంగా ఆ రోజైతే మేము పవిత్ర సంగమంలో చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఫ్యామిలీస్ అనే కాదండి, ఎవరైనా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. అటు పిల్లలు అటు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేయాలంటే కనుక ఇదైతే బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. చూసారు కదా పవిత్ర సంగమం ఎలా అనిపించింది. ఇక కొండపల్లి అనే కాదండి, ఈ పవిత్ర సంగమం దగ్గర చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. నచ్చిందా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుసీనాగ్ తెలుగు వ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.